ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే 1,00,000 మంది సామర్థ్యంతో ఫ్యూచర్ సిటీలో స్టేడియం ఏర్పాటు కానుంది. ఇక హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు అభినందన కూడా తెలిపింది. ఇక యువ క్రికెటర్ల సచిన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక గ్రామీణ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడానికి T20 లీగ్ మంచి వేదిక కానుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా T20 లీగ్ జరుగుతోంది. ఇక రాష్ట్రంలోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు కూడా బీసీసీఐ అలాగే హైదరాబాద్ క్రికెట్ సంఘం మధ్య చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక T20 మొదటి సీజన్ లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు కూడా తెలిపారు. ఇక దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక జయ జయ జగన్నాథ పూరి క్షేత్రంలో వైభవపేతంగా రథయాత్ర జరుగుతుంది. ఇక వేడుకల్లో అపశృతి కూడా చోటు చేసుకుంది. మొదటి రోజున తొక్కిసలాటలో 2 మృతి, 100 మందికి పైగా గాయాలు పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక హైడ్రోజన్ తో చుక్ పర్యావరణ ఇంధనంతో దేశంలో తొలి రైలు కూడా నడవనుంది. భారతీయ రైల్వేలో ఇది కొత్త అధ్యయనాన్ని కూడా నాంది పలుకుతుంది. ఇక దేశంలోని తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దీన్ని ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ లో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదో ముందడుగు అంటూ కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక యూజీ ఫలితాలు వచ్చాయి. ఇక హనుమకొండ విద్యార్థికి నీట్లో 13వ ర్యాంక్. ఇక వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ పునఃప్రవేశాలకు ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం రాత్రి విడుదల చేసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 551 నగరాలు అలాగే విదేశాల్లో 14 నగరాల్లో కలిపి 5,440 పరీక్షల కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక వీరిలో 11.21 లక్షల మంది వైద్య అలాగే దంత వైద్య, ఆయుష్ ఇతర అనుబంధ వైద్యానికి కూడా సంబంధించి పరీక్షలు రాసినట్టు తెలుస్తోంది. ఇక అక్టోబర్ వరకు లోటు వర్షపాతమే. ఐఎండీ మరొకసారి కూడా హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వాయర్లలో నిల్వలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సాగునీటి లభ్యత ఆధారంగానే పంటలు వేయాలి. వరిలో స్వల్పకాలిక రకాలను పండించండి అంటూ కూడా అత్యవసర ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలో సిఫారసు కూడా చేసింది వ్యవసాయ శాఖ. ఇక చూసుకుంటే ఉల్లి తినలేం, అల్లం వెల్లుల్లి కొనలేం. ప్రస్తుతం యుద్ధం అలాగే వర్ష ప్రభావంతో కొండెక్కిన నిత్యావసరాలు. ఇప్పటి వరకు బంగారం, వెండి ధరల్లోనే హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రభావం ఏకంగా సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించేలా నిత్యావసర సరుకుల మీద పడినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు యుద్ధ పరిణామాలు, మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటిగా ధర పెరుగుతున్నాయి. ఇక పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నట్టే తెలుస్తుంది. ఇక జూన్ లో నెమ్మదిగా అంటుకున్న ధరల మంట జూలై నాటికి సామాన్యుడి వంటింట్లో సెగలు రేపుతోంది. ఇక మినపప్పు, గుడ్లు, చక్కెర, మిర్చి, బియ్యం ధరలకు రెక్కలు వచ్చేసాయి. సరఫరా తగ్గుదల, వ్యాపారాల నిల్వలతో ప్రభావం కూడా అధికంగానే కనిపిస్తుంది. మధ్య తరగతి అలాగే పేద కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులవుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సగం 45 రోజుల దాకా ఖరీఫ్ సీజన్ ముగిసిపోవడంతో అసలు రాష్ట్ర రైతాంగానికి తీవ్ర ఆవేదన కూడా చెప్పాలి. ఇక్కడ 1/2 కిలోమీటర్ పైప్ లైన్ తో పత్తికి నీరు కడుతున్న ఒక రైతుని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సుమారు 1/2 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి పంట పొలాలకు నీరు అందిస్తున్న విధానాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఆశలన్నీ ఆకాశంపైనే, రాష్ట్రాన్ని కమ్ముకుంటున్న కరువు ఖరీఫ్ పంటల సాగుపై పెను ప్రభావం. ఈ ఎల్ నినో భయపెడుతోంది. ఈ వేళ ఎల్ నినో భయపెడుతున్న వేళ ఆకాశం నుండి కనీసం ఒక చినుకు జల్లు కూడా వస్తుందా అంటూ కూడా రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. కరువు మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. అలాగే తీవ్ర వర్షభావంతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులో నీళ్లు కూడా నిండుకుంటున్నాయి. ఇక రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు సైతం ఖాళీగానే కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడు. ఇక ఫలితంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పంటలే వేయలేదు. రైతులు పంటలు వేయడానికి కూడా ముందుకు రావట్లేదని తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది.
ఇక వాటిని కాపాడుకునేందుకే రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని వాగులు, కాలువల నుంచి పైప్ లైన్ వేసి మరీ పంటలకు నీళ్లు అందిస్తున్నారు. ఇసుక సోయాబీన్, మొక్కజొన్న, ఆముదం, సజ్జలు. సో వర్షాలు లేకపోతే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి అంటూ కూడా ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కంటింజెన్సీ ప్లాన్ రూపకల్పన. సో అత్యవసర ప్రణాళిక విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక చూసుకుంటే స్టూడెంట్ వీసాకు కాల పరిమితి. సో స్టూడెంట్ వీసాకి సంబంధించి మరొక బాంబు కూడా పేల్చింది అమెరికా. 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండేందుకు వీల్లేదంటూ కొత్త కఠిన నిబంధన. సో J1 కేటగిరీకి ఇదే నిబంధన వర్తిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి అన్న చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురణ తర్వాత అమలు కానున్న ఈ కొత్త నిబంధన